హైదరాబాద్ బండ్లగూడలోని పెను ప్రమాదం తప్పింది. జాగీర్ ఓం నగర్ కాలనీలో భారీ క్రేన్ విరిగి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. నిర్మాణంలో బహుళ అంతస్తుల భవనం క్రేన్ ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న ఇంటిపై పడింది. భారీ శబ్దానికి కాలనీ వాసులు పరుగులు తీశారు. క్రేన్ కూలడంతో పక్కనే ఉన్న 2 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవనం ఇన్ఛార్జిపై దాడికి యత్నించారు. వెంటనే పనులు ఆపాలని ఆందోళన చేపట్టారు. రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవ్రీ మంత్ 1 మంత్ 2 మంత్స్ ఒకసారి డస్ట్ ఎలర్జీ అని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఎన్ని లాక్స్ అవుతున్నాయి వాళ్ళకి. దీనికి రెస్పాన్స్ ఎవరు? పడింది జారింది అని చెప్తారు. ఇది వాళ్ళ బెడ్రూమ్ నేను ఏమంటున్నానంటే ఇది 2 ఫీట్ డిస్టెన్స్ లో పడ్డది ట్రైన్. చాలా బెస్ట్ ప్రాబ్లం ఉందండి. అసలు మా బేబీకి ఎవ్రీ 1.5 మంత్ 2 మంత్స్ రీసెంట్ గా సర్జరీ కూడా చేసాం. ఎడినాయిడ్స్ ఈ డస్ట్ వల్ల వాడికి బాగా ఎక్కువయ్యి అండ్ రీసెంట్ జూన్ మంత్ ఎండింగ్ కూడా అడ్మిట్ చేసే వచ్చాము. డస్ట్ అలాగే ఉంటుంది ఇంట్లో మొత్తం అంతా. మీరు చూసుంటారు ఇంకా వర్షం వచ్చి కూడా ఇంత డస్ట్ ఉంది. వర్షం రానప్పుడు ఎలా ఉంటుంది అండ్ ఇప్పుడు ఒక 1 అవర్ బ్యాక్ 1 అవర్ అయిపోయి ఉంటుంది. చాలా పెద్ద సౌండ్ వచ్చింది. మేము ఎలాగొచ్చామో తెలియదు. మాకు అలా పరిగెట్టుకుని వణుకు మాకు ఇంకా కూడా తగ్గలేదు. అదే మా నెత్తి మీద పడి ఉంటే ఈ పాటికి మేము పేస్ట్ అయిపోతాం. ఏం జరిగింది? క్రెయిన్ పడిపోయిందండి. క్రెయిన్ మీద ఇన్సిడెంట్ జరిగింది. మా తప్పది, మా స్టాఫ్ వల్ల వల్ల జరిగింది. అది రానికుండా చేస్తాము. ఈ ప్లాంట్ అనేది రిమూవ్ చేసేస్తాం 15-20 days. క్లియర్ అయిపోతుంది. డస్ట్ అనేది అది జరగకూడదని మనం చూసుకుంటాం. జరిగి ఉంటే ఒకవేళ దాన్ని మనం చేస్తాం మేడం. డస్ట్ రాకుండా